గుంటూరు కారం ప్రీ రిలీజ్ అప్పుడు కోడిగుడ్డు పులుసట అదేదో అది అన్నారు. బాగా వైరల్ అయింది కదా. అది అసలు అది అండ్ యాక్చువల్లీ అది ఆ సిచ్యువేషన్ వేరు, అక్కడ జరిగింది వేరు, అది అన్నింది వేరే కాంటెక్స్లో, కానీ అది జరిగిందే వేరు. ఏం జరిగింది? ఆహా! అంటే బేసిక్‌గా నేను ఆ టైంలో మా మదర్ మా అత్త క్యారెక్టర్ సినిమాలో ఆవిడ ఫస్ట్ టైం మేము షూట్ చేసినప్పుడు అది ఆవిడ డైలాగు. సో నేను ఆవిడ గురించి అడ్రస్ చేసేటప్పుడు అదే చెప్పాను. మీరు వచ్చిన వెంటనే అలా "అరే కోడిగుడ్డు పులుసటనా" అంటే ఆ కాంటెక్స్‌లో చెప్పాను. అది నా డైలాగ్ అనుకున్నారు. సో మా డైరెక్టర్ అదే అన్నారు. సో అప్పటి నుంచి నాకు అర్థమైంది స్లాంగ్స్ ఇలాంటివి కొంచెం యాడ్ చేస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అన్నారు. సరే మీ ఇష్టం కానివ్వండి మీరు అని. ధమాకా టైంలో రవితేజ గారితో అదే ఫస్ట్ టైం. అస్సలు ఏం డిఫరెన్స్ లేదండి. అదే అనుకుంటున్నారు. అంటే అస్సలు డిఫరెన్స్ లేదండి. సార్కి కొత్త మీసాలు వేసారు, మీసాలు అంటే తిప్పారు. బట్ అదొకటి డిఫరెన్స్. ఆయనకి యాక్సిడెంట్ అయినా కూడా చెప్పకుండా ఒక డాన్స్ నెంబర్ కూడా చేశారంట. అవును. ఆయనకి అదేంటోనండి, ధమాకా అప్పుడు దండ కడియాలి అప్పుడు. సో అప్పుడు ఆయనకి కరెక్ట్గా ఫీట్ దగ్గర స్టిచెస్. అయినా ఆయన వచ్చి అసలు సాంగ్ కంప్లీట్ చేశారు అని హడావిడి. మళ్ళీ టూ మేరా లవర్ ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఎత్తుకునే షాట్ ఎత్తుకున్నారు పాపం. ఆయనకి ఈ షోల్డర్ అలా డ్రాప్ అయిపోయింది. అండ్ దానివల్ల ప్రాపర్ బెడ్ రెస్ట్. అండ్ ఆయన అసలు నేను ఎప్పుడైనా నొప్పి అని అనడం వినలేదు. బట్ ఆయన చాలా పెద్ద ఇంజరీ, అది చాలా పెద్ద ఇంజరీ. కానీ చాలా బండగా పాపం ఫినిష్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం షాట్ అయిపోయిన తర్వాతే వెళ్ళారు. సో దానివల్ల చాలా యాక్చువల్లీ చాలామంది అడిగారు ఎందుకు ఇన్ని డేట్లు మారుస్తున్నారు ఇలా అన్నప్పుడు ఐ థింక్ దట్ ది ఇంజరీ వాజ్ వెరీ వెరీ సీరియస్.